ఒక సాధారణ కంప్యూటర్ భూమి మీదే మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్తో పోటీ పడితే ఎలా ఉంటుంది? ఒక చీమ చిరుతపులితో రన్నింగ్ రేస్లో పాల్గొన్నట్టుగా ఉంటుంది. అటువంటి భూమి మీదే మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్లో వాడే చిప్ ఏదో తెలుసా? గూగుల్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా రివీల్ చేసిన విల్లో అనే ఒక క్వాంటమ్ పవర్డ్ ఏఐ చిప్. మరి ఏంటి ఏఐ క్వాంటమ్ పవర్డ్ చిప్? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. రీసెంట్గా గూగుల్ కంపెనీ వాళ్ళు క్వాంటమ్ ఏఐతో పనిచేసే విల్లో అనే ఒక చిప్ని అయితే డెవలప్ చేశారు. అది రెడీ అయిందని చెప్తున్నారు. సో మరి ఈ క్వాంటమ్ ఏఐతో డెవలప్ చేసిన ఈ విల్లో చిప్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. ఉదాహరణకి ఒక సాధారణ కంప్యూటర్తో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కొన్ని లక్షల సంవత్సరాల టైం పట్టింది అనుకోండి. ఈ పర్టికులర్ విల్లో సంబంధించిన చిప్ని సూపర్ కంప్యూటర్లు యూజ్ చేస్తే అది 5 నిమిషాల్లో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతుంది. అంటే ఇది ఇన్ఫినిటీ పవర్డ్ సూపర్ కంప్యూటర్ అనమాట. అంతటి సూపర్ పవర్ కంప్యూటర్కి వాడే చిప్ ఈ గూగుల్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ మాట్లాడితే క్వాంటమ్ ఏఐ అంటున్నారు. అసలు ఏంటి అని చెప్పి, సాధారణంగా కంప్యూటర్లో వాడేదని బిట్స్ సమాచారంతో వాడతారు. అది 0 కావచ్చు, లేకపోతే 1 ఇన్ఫర్మేషన్ నథింగ్ బట్ 0 లేదా 1 ఫార్మాట్ లో మాత్రమే వస్తుంది. కాకపోతే క్వాంటమ్ కంప్యూటర్లో ఏంటంటే క్యూబిట్స్ అనేవి యూజ్ చేస్తారు. ఈ క్యూబిట్స్ ఏంటంటే 0s వాడచ్చు, 1s వాడచ్చు, 0, 1 కలిపి వాడచ్చు. అంటే సాధారణ కంప్యూటర్లో హెడ్ టైల్ మాత్రమే పడింది అనుకుంటే, అంటే బిట్స్ అంటే ఐదర్ 0 లేదా 1 అవుతుంది. క్వాంటమ్ కంప్యూటర్స్ ఏంటంటే హెడ్ టైల్ కాకుండా హెడ్ టైల్ రెండు కలిపి పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో సైమల్టేనియస్ గా సమాచారాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మెమరీ తక్కువ అవుతుంది, ఫాస్ట్ గా కంప్యూటేషనల్ టాస్క్ ని చేయగలుగుతాం. దీని ద్వారా ఫాస్ట్ గా అవుట్పుట్స్ అయితే వస్తాయి అనమాట, రెప్పపాటు సెకండ్స్ లో. గూగుల్ విల్లో సంబంధించిన సూపర్ కంప్యూటర్ ఏఐ చిప్ లో మొత్తం 105 క్యూబిట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అలానే ఈ క్యూబిట్స్ యొక్క క్వాంటమ్ కోహెరెన్స్ టైం కూడా పెంచారు అనమాట. 20 మైక్రో సెకండ్స్ నుంచి 100 మైక్రో సెకండ్స్ కి అయితే పెంచారు. అయితే ఏంటి క్వాంటమ్ కోహెరెన్స్ అని మీకు డౌట్ ఉండొచ్చు. చాలా సింపుల్ గా చెప్తానండి. ఇప్పుడు ఈ క్యూబిట్స్ అనేది నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ అయితే క్యారీ చేస్తుంది కదా. ఇది కొంత టైం వరకు ఆ ఇన్ఫర్మేషన్ క్యారీ చేసి మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్కి వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ టైం ఉంటే గనక దాన్ని స్టేబుల్ గా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు. ప్రీవియస్ గా డెవలప్ చేసిన ఈ పర్టికులర్ క్యూబిట్ లో కోహెరెన్స్ అనేది దాని టైము 20 మైక్రో సెకండ్స్ ఉండేది. ఇప్పుడు దాన్ని 100 మైక్రో సెకండ్స్ కి పెంచారు. అందువల్ల కొంచెం స్టేబుల్ గా ఆ ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ చేస్తారు, ఎందుకంటే టైం అనేది పెరిగింది అనమాట. ఇలా పెరిగిన టైం వల్ల ఈ విల్లో ఏఐ సూపర్ చిప్ ఏం చేయగలుగుతుంది అంటే ఎర్రర్ ఫ్రీ ఆపరేషన్ చేయగలుగుతుంది లాంగ్ టైం ఉన్న ఆపరేషన్స్ కోసం. ఈ క్యూబిట్స్ యొక్క కోహెరెన్స్ టైం పెరగడం ద్వారా విల్లో ఏఐ చిప్ కొన్న అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ టైమ్ లో ఎర్రర్ ఫ్రీ ఆపరేషన్ చేయగలుగుతాయి అనమాట. వీళ్ళు ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చారనమాట. ఏంటంటే సాధారణ కంప్యూటర్ ఆ పర్టికులర్ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇవ్వాలంటే 10 సెప్ట్రిలియన్ సంవత్సరాలు పడుతుందంట. అంటే ఒకటి పక్కన 24 సున్నాలు పెడితే అన్ని సంవత్సరాలు టైం పడుతుందంట సాధారణ కంప్యూటర్ కి దాని అవుట్పుట్ ఇవ్వడానికి. అట్లాంటిది విల్లో సూపర్ కంప్యూటర్ కేవలం ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ సొల్యూషన్ ని 5 నిమిషాల్లో చేస్తుంది అనమాట. మరి రియల్ టైమ్ అప్లికేషన్స్ ఏంటి? ఉదాహరణకి ఫార్మాసిటికల్ అప్లికేషన్స్ తీసుకుంటే కనుక ఈ మాలిక్యూల్స్, ఆటమ్స్ లోని మాలిక్యూల్స్ ఏదైతే ఉంటాయో వాటి యొక్క కదలికలను బట్టి కొత్త డ్రగ్ డిస్కవరీస్ అనేవి చేయగలుగుతుంది అనమాట. అంత రెవల్యూషనరీగా ఈ ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్స్ వల్ల పాసిబిలిటీ అయితే కుదురుతుంది. అలానే నెక్స్ట్ జనరేషన్ బ్యాటరీస్ ని డెవలప్ చేయవచ్చు. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ని మరింత నెక్స్ట్ లెవెల్ కి డెవలప్ చేసుకోవచ్చు అనమాట. అంటే కొత్త ఏఐ మోడల్స్ ని, ఉదాహరణ టెక్స్ట్ ఇమేజెస్ కానీ టెక్స్ట్ వీడియోస్ ని విత్ ఇన్ సెకండ్స్ లో కూడా మనం అవుట్పుట్స్ అయితే జనరేట్ చేయగలుగుతాం. ఇక ఈ క్వాంటమ్ క్యూబిట్స్ కి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఎన్విరాన్మెంటల్ నాయిస్ కి ఇది సెన్సిటివ్. ఎన్విరాన్మెంట్ ఏదన్నా నాయిస్ వస్తే దీనికి డిటెక్ట్ అవుతాయి కనుక అది డిస్టర్బ్ అయిపోయి దాని ఇన్ఫర్మేషన్ పాడైపోయే అవకాశం ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే హార్డ్వేర్ లో గూగుల్ ఇంజనీర్స్ కొన్ని చేర్పులు కూడా చేశారంట. మరి ఈ చేర్పులు ఏఐ టెక్నాలజీతోనే చేశారు. ఆ ఏఐ టెక్నాలజీ ఇన్ కేస్ ఏమైనా డిస్టర్బెన్స్ జరిగితే ఆ పాయింట్ ఆఫ్ ఎర్రర్ ని మళ్ళీ సరి చేసే విధంగా అయితే ఈ ఏఐ టెక్నాలజీని అయితే ఇందులో యూజ్ చేస్తున్నారు. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే గూగుల్ సంబంధించిన విల్లో ఏఐ చిప్ ఏదైతే ఉందో ఇది ఫ్యూచర్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనుషులు సాల్వ్ చేయలేని మోస్ట్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనేది ఈ ఏఐ చిప్ అనేది చేయగలుగుతుంది. ప్రధానంగా క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా దీంతో పాటు లింక్ అవడం వల్ల అయితే ఇది సాధ్యమైతే అవుతుంది అనమాట. మరి గూగుల్ విల్లో ఏఐ చిప్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. లేటెస్ట్ ఏఐ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.